అన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం. రైట్. మనతో పాటు శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారు కూడా పూర్తిగా వింటారు ఇటు కోమటిరెడ్డి అసలు ఏం మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి అనే దానికి సంబంధించి. శివకుమార్ గారు, అంటే మీ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్న మాట వాస్తవమే కావచ్చు, కానీ ప్రతిసారి అసంతృప్తుల్ని మీడియా ముఖంగా బయటపెట్టడం కావచ్చు, సభాముఖంగా బయటపెట్టడం కావచ్చు, పార్టీలో కొంత అసమ్మతి ఉందనే ఇండికేషన్స్ వెళ్ళట్లేదా ప్రజల్లోకి? దాంతోపాటుగా నేతలంతా ఒక్కటిగా లేరు, ఒక మాట మీద లేరు. మంత్రివర్గ విస్తరణ విషయంలో సంబంధించి మాకు కావాలంటూ ప్రతి ఒక్కరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి ఇండికేషన్ కూడా ప్రజల్లోకి వెళ్తోంది. కాదని చెప్తారా శివకుమార్ గారు? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. మీరు అన్నట్టు విజయశంకర్ గారు, పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ అనేది కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఎన్ ఓషన్. దాంట్లో స్వేచ్ఛ ఎక్కువ అనేది జనరల్గా జగమెరిగిన సత్యం. ఆల్ పార్టీస్కి తెలుసు, మా బండారు రామ్మోహన్ గారు అసంటోళ్ళకి ఇంకా బాగా తెలుసు. కాకపోతే ఒకటి ఏమంటే, ఈరోజు మీరు ప్లే చేసిన ప్లేలో ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీకు జనరల్గా అర్థమై ఉంటుంది. అంటే మొత్తానికి ఇదంతా ఈరోజు ఏం కొత్త తంతు కాదు. అండ్ ఎస్పెషల్లీ మా ఎవరైతే ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చినారో మీనాక్షి నటరాజన్ గారు, వాళ్ళు కూడా ఒక మాట ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఏమని, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఎలక్షన్కి ముందు వచ్చిన వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, అధికారంలోకి వచ్చినాక ఇంకొక లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఓపెన్గా తన చెప్పడం జరిగింది. బహుశా హైకమాండ్ అన్ని గమనిస్తుంది, ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలి. ఆశాబావులు ఎక్కువ ఉంటారండి ఏ పార్టీలో అయినా. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కొంచెం బయటపడినరు, మిగతా పార్టీలల్లా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ బయటపడుతుంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకోండి, ఎవరికే పదవి ఇచ్చినా కానీ డిసిప్లైన్ పార్టీగా పేరుంది. అసలు బయటకు వచ్చి ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏదున్నా కానీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిందే. ప్రజల ముందుకు వస్తే అధిష్టానం ఏం చెప్తే అదే మాట. విజయ్ గారు, గతంలో ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీ కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఉండొచ్చు. ఇంతకు ముందు ఒంటికాయ సొంటి కొమ్మ లాగా ఒక్కొక్కరే ఉండేది. ఈ రోజు 8 మంది వచ్చిండ్రు. ఆ 8 మంది కూడా ఒక్క తాటి పైన లేరు. అటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా మేము 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 అని బాయి పడుతున్నారు. గతంలో లాగా ఏం లేదు. అన్ని పార్టీలు ఇదే రకంగా అయింది. నాకు కావాలి అని ఏదైతే ఆశ ఉన్న వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి మాట్లాడారు. మీరు బీజేపీలో తీసుకోండి, రాజాసింగ్ ని పక్కన పెట్టిండ్రు అని చెప్పి మిగతా వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ మధ్యన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అది ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని వేస్తా అంటే అక్కడ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ అనే లేదు. ఎవరైతే పార్టీలు మారో, లేకపోతే పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే పార్టీలకు పోయి మళ్ళీ పార్టీకి వచ్చిన వాళ్ళు ఆశాభావుల్లాగా అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి మొత్తానికి రాజకీయ నిరుద్యోగులు కూడా అనుకోవచ్చు వీళ్ళని. ఎందుకంటే ఎక్కడ పోతే నాకు ఉద్యోగం వస్తుంది అనేది అయితే ఆలోచిస్తారో అదే రకంగా ఆలోచించారు. సరే, దానికి పిసిసి అధ్యక్షుడు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అది హైకమాండ్ కోర్టులో బాల్ ఉంది కాబట్టి హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు రంగారెడ్డి లేకపోతే హైదరాబాద్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఒక మంత్రిని ఖచ్చితంగా, లేకపోతే గెలిచిన ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఒకవైపు వినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే, గతంలో ఇటువంటి సాంప్రదాయం ఏం లేదు కదా, కొత్తగా దీన్ని సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, నేను పార్టీ కోసం కష్టపడుతున్నా, బహిరంగంగా చెప్తున్నాను మంత్రి పదవి కావాలని నాలాంటి నాయకుడు ఎప్పుడూ కూడా చెప్పకూడదు, నన్ను పార్టీ గుర్తించి పార్టీ అంతటా పార్టీయే ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఏంటనేటువంటి వర్షన్ ఆయన వినిపించారు. మరోవైపు బీసీలకు సంబంధించి మంత్రులను ఖచ్చితంగా చేయాలనేది వాళ్ళ వర్షన్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, నేను రీసెంట్గా ఒక డిబేట్ నిర్వహించినప్పుడు మాదిగలు కూడా మాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, మరో మంత్రి ఖచ్చితంగా కేటాయించాలి మాకని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎంతమంది మంత్రులు? నాకు తెలిసి 6 ఖాళీలు ఏమో ఉన్నాయి. నాకు తెలిసి ఒకటి మిగిలిన ఖాళీలు పూర్తి చేస్తారు. అన్ని ఖాళీలు పూర్తి చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకటి అవసరమైనప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖని, అదేవిధంగా ఇటు హోంశాఖని ఎవరికైనా అప్పగిస్తారా, ఆయన అట్టి పెట్టుకుంటారా? ఇది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఆయన పూర్తిగా వాటిపైన, ఆ శాఖలపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారనేటువంటి విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది.
ఎందుకంటే ఇటు విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. హోంశాఖకు సంబంధించి ఎక్కడైనా పోలీసులు అటు ఇటు చేస్తే దాన్ని ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి బాధ్యతలతో సరిపోతుందనేటువంటి విమర్శ కూడా వినిపిస్తోంది. ఏం చెప్తారు వీటన్నింటికి? ఒకటి మంత్రివర్గ విస్తరణలో మట్టుకు ఖచ్చితంగా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు. అది హైకమాండ్ నిర్ణయంలో ఉంటుంది. వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వద్దు అనేది హైకమాండ్ ఆల్రెడీ వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసిండ్రు. ఇవన్నీ జరిగేటి అంతా ఒక అందుకు లేకపోతే ఎవరి పేరు వస్తుందో ఎవరు రావదో ఆశాబహుళ ఆలోచన తప్ప హైకమాండ్ ఒక నిర్ణయంకి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఎవరెవరిని ఏ కేటాయింపులు చేయాలా ఆల్రెడీ చేయడం జరుగుతుంది అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. ఆల్రెడీ కొంతమంది పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బీసీ సామాజిక ఎస్టీ సామాజిక వర్గం నుంచి, తర్వాత ఏదైతే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా పేర్లు కూడా మనకు వినిపించడం జరిగింది. కానీ గతంలో అనుకున్నట్టు ఇప్పుడు ఒక మైనారిటీ కూడా ఇస్తారు అనేది గతంలో పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బహుశా అవే పేర్లు వస్తాయా, ఏమైనా మార్పులు చేర్పుంటాయా అనేది చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు విజయశాంతి గారిని బీసీ మహిళా కిందకి తీసుకుందాం అనుకున్నారు. అటు బీసీ శ్రీహరి ముదిరాజ్ ఎవరో మక్తల్ ఎమ్మెల్యే ఆయన అనుకున్నారు. తర్వాత సియాసత్ ఏదైతే ఎమ్మెల్సీగా పోయిండో అమీర్ అలీ ఖాన్ ఆయనను కూడా తీసుకుంటాం మైనార్టీ కోటాలు అన్నారు. ఆ రకంగా అది జరిగింది. తర్వాత ఎస్సీలో మట్టుకు సేమ్ అదే మాల సామాజిక వర్గం వివేక్ని తీసుకుంటామంటేనే అక్కడ తర్జన్ భర్జన్ జరిగింది. గతంలో ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యేలలో కానీ మినిస్ట్రీలో కానీ మాదిగలకు అన్యాయం జరిగింది. అది ఖచ్చితంగా హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని మాదిగకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మేము కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, హైకమాండ్ ఎవరి పేర్లు ఖరారు చేసింది అనేది అది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. రైట్, ఒకసారి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే.